యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? నైరోబి, కెన్యా దేశం. ఎస్బీఐకి నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు? అరుంధతి భట్టాచార్య. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు అర్హత వయస్సు 21 సంవత్సరముల నుంచి 18 సంవత్సరములకు తగ్గించబడింది? 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. నెక్స్ట్ క్వశ్చన్. గంజాయి కట్టడికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ లేదా వ్యక్తి ఎవరు? నిహాన్ హిడాంకో, జపాన్కు చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జానిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి, మొట్టమొదటి ఇటాలియన్. పలేట్వా పోర్ట్ ఏ దేశంలో ఉంది? మయన్మార్. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? రోటర్డామ్, నెదర్లాండ్స్లో జరిగింది. ఒలింపిక్ వృత్తాలలో పసుపు రంగు వృత్తం ఈ ఖండాన్ని సూచిస్తుంది. ఒలింపిక్ మొత్తం 5 వృత్తాలు ఉంటాయి. 5 వృత్తాల్లో పసుపు కలర్ వచ్చేసి ఆసియాను సూచిస్తుంది. అలాగే మిగిలిన కలర్స్ ఏ ఏ ఖండాలను సూచిస్తాయో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.